వెల్కమ్ టు తరుణ్ మీడియా. ఈ రోజు అయితే పిఠాపురం రావడం అయితే జరిగింది. పిఠాపురంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శివరాత్రి వేడుకలకి చాలా ఘనంగా అయితే వ్యవహరించడం అయితే జరిగింది. చాలా ఘనంగా కూడా జరగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. మన పిఆర్ ట్రెండీ ఫైర్ అని చెప్పేసి ఎగ్జిబిషన్ కి అయితే రావడం అయితే జరిగింది. సో పిఠాపురంలో ఏమేమి రకరకాలు ఉన్నాయో అందులో చూపించడానికి ఎగ్జిబిషన్ లో ఏమేమి పెట్టారో ఒకసారి చూసి తెలుసుకుందాం రండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లోపలికి అయితే రావడం అయితే జరిగింది. సో అనేక రకాలైనటువంటి ఇక్కడ వింత వింత బొమ్మలు అయితే పెట్టడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఎగ్జిబిషన్ లో అంటే రకరకాల వింత పిల్లలకి ఇష్టమైన ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఇంకా మరికొన్ని చూపిస్తాను, నా వెనకాలే ఫాలో అయిపోండి. ఎగ్జిబిషన్ లో అయితే చాలా మంది క్రౌడ్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి. సో ఇక్కడ పిల్లలు క్లిప్లు పిల్లలు వేసుకునే పిచ్చండి విజువల్స్ చూడండి. సో ఇక్కడైతే గన్ ఫైర్ బాల్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎవరున్నారు మీరేనండి. సో ఎంత సార్ ఇది? చూడండి ఫ్రెండ్స్, 6 నిమిషాలకి 6 బుల్లెట్స్ కి 50 రూపాయలు మాత్రం ఇక్కడైతే ఇచ్చి గేమ్ ఎంటర్టైన్మెంట్ గేమ్ ఆడుకోవచ్చు. 6 balls లో మీరు ఈ ప్రైజ్ మనీ ఏమైనా ఉంటుందా? లేదు సార్, ఎంటర్టైన్మెంట్ ఓన్లీ పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. సో ఓకే. సో మళ్ళీ ఇక్కడైతే ఒకసారి బోర్డు చూపించండి. స్కిల్ గేమ్ అని ఉంది. సో దీన్ని మైండ్ గేమ్ అని అంటారంట. ఒకసారి అదేంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న ఇక్కడ ఏంటన్నా ఏం నడుస్తుంది ఇక్కడ చెప్పండి. 5 ప్లేట్స్ ఇస్తానన్న. 5 ప్లేట్స్ రెడ్ మొత్తాన్ని కవర్ చేయాలి. వన్స్ ఒకసారి అలా పెట్టింటే దీన్ని మళ్ళీ రిమూవ్ చేయకూడదు. ఓకే, అలా పూర్తిగా రెడ్ కలర్ అనేది కనబడకుండా 5 ప్లేట్స్ మొత్తం అంతా కవర్ చేయాలి. అలా మొత్తం రెడ్ అంతా కవర్ చేస్తే మీకు నచ్చింది ఏదైనా గిఫ్ట్ తీసుకోవచ్చు. బాగుంది, సరదాగా మనం ఒకసారి ఆడి చూద్దాం మన వ్యూవర్స్ కోసం. ఒకసారి 5 ఇవ్వండి. ఒకసారి గేమ్ ఆడి చూద్దాం. నాకు ఏమొద్దు, ప్రైజ్ అని ఏమొద్దు, సరదాగా కదపకూడదు, ఒకసారి పెట్టాలా. చూడండి ఫ్రెండ్స్, అసలు కదపకూడదంట, అలాగే పెట్టాలంట. మనం వాళ్ళే మీ గేమ్. సో ఇటువైపు ఎవరైనా ఎగ్జిబిషన్ లోకి వస్తే స్కిల్ గేమ్ అని ఉంది, ఒకసారి వచ్చి మీ స్కిల్ ఏంటో డెవలప్ చేసుకోండి ఇక్కడైతే. సో కలకత్తా టాయ్స్ కి అయితే రావడం అయితే జరిగింది. చూడండి, ఒకసారి లోపల రండి, విజువల్ చూపిస్తా. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చూపించండి, విజువల్స్ చూపించండి. ఒకసారి కార్లు చూపించు. చూడండి, కార్లు, క్రెయిన్లు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడైతే. అలాగే బొమ్మలు చూడండి, చిన్నపిల్లలు ఆడుకునే గనులు. ఇంకా ఇవన్నీ మా చిన్నప్పుడు తీర్థానికి వచ్చినప్పుడు ఇవన్నీ కొనకపోతే గోలగోలు చేసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు చూస్తే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎగ్జిబిషన్ లో పిఆర్ ఎగ్జిబిషన్ లో యాజమాన్యం చాలా మంచి ఏర్పాట్లు అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. పిఆర్ యాజమాన్యానికి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకసారి చూడండి, గన్నలు కూడా ఉన్నాయి. తమ్ముడు గన్ ఎంత 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 గన్ ఎంత? 300. సో గన్ అయితే 300 అయితే 300 అని చెప్తున్నాడు. చూడండి, ఇంకా విజువల్స్ చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే పెన్నులు చూడండి. ఒకసారి విజువల్స్ చూపించి ఒకసారి. పెన్నులు, అలాగే స్పెట్స్. నాకు తెలిసి ఈ స్పెట్స్ 100 రూపీస్ అనుకుంటా కదా. చూడండి, 100 రూపీస్కి మంచి మంచి స్పెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి విజువల్స్ ఒకసారి ఇలా చూపించండి. ఇవైతే 50 రూపాయలు మాత్రమే. చిన్నపిల్లలకి వేసుకునే స్పెట్స్ 50 రూపాయలు మాత్రమే. సో ఇక్కడైతే టాయ్స్ అని చెప్పి షాప్ అయితే లోపల అయితే ఉండడం అయితే జరిగింది. మీకు నచ్చితే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి అయితే కొనుక్కోండి. ఎగ్జిబిషన్ లో ఏంటనేది బ్లాక్ అండ్ వైట్ ఈవెంట్స్ బ్రో. బ్లాక్ అండ్ వైట్ ఈవెంట్స్ అని చెప్పేసి ఇక్కడైతే పాప్కార్న్ ఇంకా ఏమేమి దొరికితే బ్రో మన దగ్గర? స్వీట్ కార్న్ బ్రో, పాప్కార్న్, కాటన్ క్యాండీ, పాప్కార్న్ లో క్యారమిల్, చీజ్, సాల్ట్, మసాలా, బటర్. ఎంత ఎంత కాస్ట్? క్యాండీ 30 రూపాయలు, పాప్కార్న్ అయితే 30 నుంచి స్టార్టింగ్, స్వీట్ కార్న్ కూడా 30 నుంచి స్టార్టింగ్. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్ లోకి వస్తే 30 రూపీస్ కి ఇక్కడ అయితే ఫుడ్ పాప్కార్న్ కానీ ఇంకోటి వేరే 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందంట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ షాప్ పేరేంటి బ్రో? షాప్ పేరేంటి? బ్లాక్ అండ్ వైట్. సో బ్లాక్ అండ్ వైట్ ఈవెంట్స్ అంట, ఖచ్చితంగా టేస్ట్ చేయండి. సో ఎగ్జిబిషన్ లో ఉన్న వాలీబాల్ గేమ్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ గేమ్ ఏంటో ఒకసారి మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బ్రో గేమ్ ఏంటి బ్రో? ఇది వచ్చి వాలీబాల్ గేమ్ భయ్య. ఒకటే బాల్ ఇస్తాము, 50 రూపాయలు. ఆ 6 గ్లాసులు బల్లపై పాడేసినా పర్లేదు, కింద పాడేసినా పర్లేదు. బల్లపై పాడేస్తే మీకు నచ్చింది ఏమైనా తీసుకోవచ్చు, కింద పాడేస్తే 500 క్యాష్ ఇస్తాం.
పడితే 500. సో చూడండి ఫ్రెండ్స్, బాల్స్ పడితే 500 అంట. ఒకసారి నేను సరదాగా ఆడతాను, మనకి గేమ్ ఏమి వద్దు, సరదాగా ఆడదాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆడడం అయితే జరుగుతుంది. సరే పెట్టమని మనోని ఇదా విజువల్స్ ఎలా చూడండి. నేనైతే ఫస్ట్ టైం, నాకు ఇలాంటి గేమ్స్ కూడా రావు. చాలా మంది పిల్లలు వచ్చి ఆడొచ్చు ఖచ్చితంగా. జస్ట్ మిస్, ఒక క్లాసే ఉంది. ఆ క్లాస్ కూడా పడిపోతే మనకు, ఆ క్లాస్ కూడా పడిపోతే ఎంత ఇస్తావు బ్రో? ఆ ఒకటి బలం మీద పడిపోతే నీకు నచ్చింది ఏమైనా తీసుకోవచ్చు. ఆ ఒకటి బలం మీద నుంచి కింద పడిపోతే 500 ఇస్తాం. సో చూడండి కదా, నేనైతే 500 పోగొట్టుకున్నాను. మీరైతే ఖచ్చితంగా 500 వెళ్ళండి. సో ఓకే బ్రో, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, డ్రాగన్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ అయితే పాప అయితే ఉంది. అమ్మ, ఈ డ్రాగన్ ఎక్కడానికి రేట్ ఎంత? కాస్ట్ 100 రూపీస్. 100 రూపీస్. పెద్దలకి పిల్లలకైనా? పిల్లలకి కూడా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే రేట్, 100 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే డ్రాగన్ అయితే ఉంది. ఒకసారి విజువల్ చూపించు. పిల్లలకైనా పెద్దలకైనా 100 రూపీస్ మాత్రమే. చూడండి. సో ఇటువైపు ఎవరైనా ఎగ్జిబిషన్ లోకి వస్తే ఈ డ్రాగన్ అయితే ఎక్కండి. ఎటువంటి ఇబ్బంది ఏం జరగవు కదమ్మా, పడిపోవడం కానీ. సేఫ్టీ, ఫుల్ సేఫ్టీ అయితే ఉండదు. పిల్లలు పడిపోవడం కూడా ఏమీ జరగదు. సో ఇక్కడైతే కొలంబస్ కి అయితే రావడం అయితే జరిగింది ఎగ్జిబిషన్ లో. అలా కొలంబస్ ఎంత కాస్ట్ ఎక్కడానికి, పిల్లలకి కానీ పెద్దలకు కానీ? 100 రూపీస్, 100 రూపాయలు. ఎవరికైనా 100 రూపాయలు. సో చిన్నపిల్లకి 5 years దాటినాక 100 రూపాయలు అన్నమాట. సరే, చిన్నపిల్లలకు 5 years దాటినా సరే 100 రూపీస్ చార్జ్ చేస్తారు ఇక్కడైతే. సో ఇది ఎక్కడ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమన్నా లేదు. పిల్లలు గడ భయపడగానంటే పైకి ఎక్కడేమో కింద కూర్చుంటారు అన్నమాట. మా దాంట్లో పాటు మా వాళ్ళు బాధ్యతలు వహిస్తారు అయితే. అవును. అంటే పోలీసు అండి. హాయ్ చెప్పండి. హాయ్ సరే, అలా చూపించు. సరే, హాయ్ కూడా చెప్తారు. హాయ్ చెప్పండి. హాయ్. సో చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఢిల్లీ మసాలా అప్పడం అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ అయితే ఇన్ని మిర్చిస్ కట్టేశారు. చాలా అంటే ఫుడ్ కూడా చాలా బాగుంది. హైజీనిక్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి రేట్ అడిగి తెలుసుకుందాం. సారీ అమ్మా, సరే సైడ్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి విజువల్ చూపించాయి. ఒకసారి అప్పుడు ఒకసారి చూపించాము, ఒకసారి ఇలా తీసి. అప్పుడు అయితే చూడండి, చాలా అంటే చాలా అప్పుడు అయితే చాలా పెద్దదైతే ఉండడం అయితే జరిగింది. ఎంతమ్మా అప్పుడు? 50 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, 50 రూపాయలకే ఇలా పెద్ద అప్పుడు అనేది ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ అయితే బ్రేక్ డాన్స్ దగ్గర అయితే రావడం అయితే జరిగింది ఎగ్జిబిషన్ లో. సో బ్రదర్ ఒకసారి వెళ్ళరా. ఏంటిది, దీని పేరేంటి? దీని పేరు బ్రేక్ డాన్స్ అన్న. బ్రేక్ డాన్స్ ఎంతది టికెట్? 100 రూపీస్ అన్న. 100 రూపీసా? పిల్లలకైనా పెద్దలకైనా? అంటే మన 4 years దారితే తీసుకుంటాం అన్న. 4 years. మీరు ఏమైనా జాగ్రత్తలు వహించారా దీని పట్ల? ఉన్న సేఫ్టీ ఉందన్న. సేఫ్టీ ఉంది. లాక్ అన్ని సేఫ్టీ ఉంటుంది. అది లాక్స్ అన్ని సేఫ్టీ ఉన్నాయని చెప్తున్నాడు మన బ్రదర్ అయితే. సో లోపలికి వస్తే బ్రేక్ డాన్స్ అసలు మర్చిపోకండి. చూడడానికి చాలా పిల్లలు కూడా ఉత్సాహంగా ఉన్నారు ఎక్కడానికి. చాలా అంటే చాలా మంది 100 రూపీస్ మాత్రమే. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎక్కండి, మనల్ని సపోర్ట్ చేయండి. ఓకే అన్న, థ్యాంక్స్. అయితే మనం ఎగ్జిబిషన్ లోపలికి రావడం అయితే జరిగింది. అలాగే జైంట్ వీల్ దగ్గర కూడా రావడం అయితే జరిగింది. చూడండి ఒకసారి జైంట్ వీల్ విజువల్స్ కూడా చూడండి. సో జైంట్ వీల్ ఓనర్ కూడా రావడం అయితే జరిగింది. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాధ్యత వహించాము అని చెప్పడం అయితే జరిగింది. టికెట్ 100 రూపీస్ అంటే మాత్రమే. సో మీరు జైంట్ వీల్ లోపలికి వచ్చిన తర్వాత జైంట్ వీల్ ఎక్కాలనుకుంటే అంటే ధైర్యం ఉంటేనే మీరు పైకి ఎక్కండి. సాహసాలు చేద్దాని పైకి మాత్రం అసలు ఎక్కొద్దు. ఎందుకంటే పైనుంచి కింద పడితే చాలా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు ధైర్యం ఉంటే పెద్దలు మాత్రమే పైకి ఎక్కండి. సరే, ఉంటా, బాయ్. సో చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఫ్లైట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జిబిషన్ లో ఉన్న ఫ్లైట్ దగ్గరికి అయితే బ్రదర్ అడిగి తెలుసుకుందాం. బ్రదర్ ఎంత ఫ్లైట్? 50 అన్న టికెట్. 50 రూపాయలు. ఏంటి పిల్లలకా పెద్దలకా? పిల్లలకైనా 9 years నుంచి 10 years వరకు. సో 9 years నుంచి 10 years వరకు అంట ఫ్లైట్ పిల్లలకి. ఎంత బ్రో? 50 రూపాయలా? చాలా రీజనబుల్ రేటు, 50 రూపాయలు. మరి మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా పిల్లలు పడుకోకుండా? జాగ్రత్తలు, బాధ్యతలు అన్ని స్లో మెయింటెనెన్స్ అంతా చూసుకున్నారా? సో చూడండి, ఇక్కడికి మీరు ఎవరైనా ఎగ్జిబిషన్ లోకి వస్తే పిఠాపురంలో ఉన్న పిఆర్ ఎగ్జిబిషన్ లోకి వస్తే మాత్రం చిన్నపిల్లలు ఉంటే ఎవరన్నా ఉత్సాహంగా ఒకసారి ఎక్కాలంటే ఒకసారి వచ్చి ఎక్కండి. సో హాయ్ ఫ్రెండ్స్, అయితే ఎగ్జిబిషన్ లోపలికి వచ్చిన తర్వాత మన బ్రదర్ అయితే పరిచయం అయ్యాడు. ఏంటి బ్రో నీ పేరేంటి? నీ పేరు? మహేష్ అన్న. అంటే ఏదో కూలోడు ఏదో అంటున్నావు కదా? కూలోడు అన్న, చిత్రాడు కూలోడు. సో మనోడైతే చిత్రాడు కూలోడు అంట. చాలా హైజీనిక్ ఉన్న పేరు అయితే. చాలా అంటే చాలా బాగుంది. అంటే చిత్రాడు కూలోడు అంటే ఏం చేస్తుంటావు బ్రో? టాప్ పని చేస్తాను. టాప్ పని. మోడలా నువ్వు? మోడల్. అంటే హైదరాబాద్ లో చాలా మంది మోడల్స్ ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మనకి పెద్ద ఫేమస్ అన్న. వాళ్ళు సోపటి మనకి అంటే కూలోళ్ళకి అంటే చాలా మంది ఉన్నారు. సరే చూడండి ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్ లోకి ఎవరైనా వస్తే మనోడు చిత్రాడు కూలోడు అంట, మన చిత్రాడు మోడల్ అంట. ఒకసారి గుర్తుపట్టండి.
సార్ ఒకసారి సపోర్ట్ చేయండి. ఒక్కసారి హలో అన్న గురు బస్సు అంటే సరే చూడండి సరే మన కూలోడు ఆవేదనలు మీరు గమనించాలని ఈ ఎవరైతే ఈ సంస్థ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో మన కూలోడు వచ్చినప్పుడు ఫ్రీ టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్స్ అందరికీ నా ఫ్యాన్స్ కి అందరికీ చాలా థ్యాంక్ యూ. మనోడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. చాలా థ్యాంక్ యూ.